నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంశీరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. వ్యతిరేకత వచ్చింది, నువ్వు తొందరగా అమ్మఒడి పోతే ఇంటికి పోతావని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత ఈరోజు అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు. రెండో పథకం ఉచిత బస్సు. పాప ఆడవాళ్ళందరూ అనుకున్నారు, అయ్యా శ్రీశైలం పోవాలి, అన్నవరం పోవాలి, తిరుపతి పోవాలి, కాళహస్తి పోవాలి, అన్ని గుళ్ళు తిరిగి రావచ్చు అనుకుని పాపం మోసపోయి ఓట్లు వేశారు. ఇవాళ ఏముంది, చిల్లూరుపేట నుంచి ఇటు గుంటూరు అక్కడికి ఎక్కగానే బస్సు ఆపి టికెట్ కొడాలని చెప్తారు. ఇక్కడి నుంచి మరి మార్క్యూర్ వెళ్ళగానే బాపట్ల జిల్లా అమ్మ దీనికి టికెట్ కొట్టాలని చెప్తారు, బస్సు దించే కార్యక్రమం చేస్తారు. ఇది పరిస్థితి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, దానికి ఇంతవరకు డబ్బులు వేయలేదు. 20 లక్షల ఉద్యోగాలు మాటేమో కానీ నీ కొడుకును పవన్ కళ్యాణ్కి మాత్రం బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇచ్చుకున్నావు ఇద్దరికి. ఇక నిరుద్యోగులందరినీ వదిలేశాడు గాలికి. ఇక మరి ఏ పథకం, గ్యాస్ పథకం. నిన్నే ఈ గ్యాస్ పథకం గురించి ఒక సర్వే చేశారు ఐఐటి వాళ్ళు, మూడ్ ఆఫ్ ఏపీ అనే. ఈ గ్యాస్ పథకంలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సర్వేలో 47% మంది మహిళలు ఇవాళ గ్యాస్ అందలేదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పారు. గ్యాస్ సర్వే 47%. ఈరోజు గ్యాస్ పథకం మీద కూడా వ్యతిరేకత. ఏ పథకం చూసుకున్నా ఇవాళ అన్యాయం చేసే కార్యక్రమం చేశాడు. మరి ఈరోజు ఢిల్లీ వెళ్ళాడు బాబు, ఇప్పటికి 21 సార్లు వెళ్ళాడు ఢిల్లీ. ఏం చేసేవా అంటే పోలవరం ఎత్తు తగ్గించడానికి వెళ్ళాడు. ఇవాళ పోలవరం మరి 154 మీటర్లు ఉంటే 150 మీటర్లు తెచ్చి బనకచెర్ల కడతాడంట. వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా 151 అడుగులకి వెళ్తే నీళ్లు అందించలేము, ఇక్కడ రిజర్వాయర్కే ఇవాళ నీళ్లు అందించడానికి కష్టంగా ఉంటుంది, నువ్వే కదా క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ లో కూడా 151 అడుగులు చాలు అని చెప్పి సంతకం పెట్టావు, నువ్వు ఏ విధంగా వచ్చాడు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంత మోసం చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ పోలవరం 35,000 కోట్లు నువ్వు కట్టలేకపోతున్నావు, మళ్ళీ బనకచెర్ల 80,000 కోట్ల రూపాయలంట. 80,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏటీఎం చేస్తాడు ఇవాళ. దాన్ని మోడీ గారు చెప్పారు కదా, పోలవరం ఏటీఎం 80,000 కోట్లు అంటే డబల్ ఏటీఎం. ఇంకా రోజు ఉదయం సాయంత్రం దాని దగ్గర నుంచి డ్రా చేయడానికి 80,000 కోట్ల రూపాయలు ఇవాళ మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపించాలి. రజనమ్మ మీద, వాళ్ళ మరిది మీద, వాళ్ళ ఇంకొక మరిది జర్మనీలో ఉన్న ఆయన మీద ఈరోజు 10 కేసులు పెట్టారు. 10 కేసులు నమోదు చేశాడు. మనం చూసే వంకాయలపాడులో ఏమైందో. సిఐ సుబ్బనాయుడు ఒక్కసారి గుర్తుపెట్టుకో, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా నీ ఎక్కడుంటావో ఆలోచించుకొని చేసుకొని ఖచ్చితంగా నీకు ఈ 4 సంవత్సరాల తర్వాత సినిమా చూపించే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ మరి ఇలాంటి వాళ్ళు అట్లానే మన నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా సింగారెడ్డి కోటిరెడ్డి గారు, ఆయన మీద 6 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు 5 కేసులు, లోపలికి రావటం, బయటికి రాగానే మళ్ళీ కేసు పెట్టడం, లోపలికి పంపించే కార్యక్రమం చేయటం, బెయిల్ మీద బెయిల్ తీసుకునే పరిస్థితి. పెద్దిరెడ్డి సుధారాణి చిలకలూరుపేట 17 కేసులు పెట్టారు ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద. అయినా సరే భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జైలుకు వెళదాం, ఒక 4 రోజులు కాకపోతే వస్తాం, ఏమీ కాదు, కానీ ఒక్కొక్కరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం జరగదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.